తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చించిన నేతలు 22 మంది ఆశావాహులకు దిశానిర్దేశం చేశారు. టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికల్లో స్థానికంగా ఉన్న వ్యక్తి పోటీ చేస్తే బాగుంటుందని కొందరు నేతలు మీనాక్షి నటరాజన్కు సూచించినట్లు తెలుస్తోంది. పీసీసీ ఇచ్చిన 3 పేర్లను ఏఐసీసీకి పంపారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్. కాగా అధిష్టానానికి పంపిన లిస్టులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చించిన నేతలు 22 మంది ఆశావాహులకు దిశానిర్దేశం చేశారు. టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికల్లో స్థానికంగా ఉన్న వ్యక్తి పోటీ చేస్తే బాగుంటుందని కొందరు నేతలు మీనాక్షి నటరాజన్కు సూచించారు. ఇక పీసీసీ ఇచ్చిన 3 పేర్లను ఏఐసీసీకి పంపారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్. కాగా అధిష్టానానికి పంపిన లిస్టులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, ఈ రోజు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏదైతే రాష్ట్ర నేతలతో డిప్యూటీ సీఎం అలాగే ఇన్ఛార్జ్ మంత్రులు అటు వివేక్ నియోజకవర్గం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ అలాగే హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఇతర తుమ్మల నాగేశ్వరరావుతో సహా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సహా పలువురు మంత్రులతో భేటీ కావడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూలంకషంగా చర్చించడం, అలాగే కింది స్థాయి నుంచి నేతలు ఏమనుకుంటున్నారు అనే అంశం పట్ల దృష్టి సారించడం జరిగింది. అలాగే 26 మంది ఆశావాహులకు తయారయ్యారు. ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ టికెట్ ను కోరుతూ అలాంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని వారందరికీ టికెట్ ఎవరికి వచ్చినా పార్టీ కోసం పనిచేయాలని వారికి చెప్పడం జరిగింది. ఈ విభేదాలు మర్చి పార్టీని గెలిచే దిశగా పనిచేయాలని కూడా వారికి సూచించడం జరిగింది. దాంతో పాటు ఇప్పటి వరకు వచ్చిన 26 మంది నుంచి ఒక 3 పేర్లను అధిష్టానానికి పరిశీలనకు పంపినట్లు తెలుస్తా ఉంది. వారిలో నవీన్ యాదవ్ తో పాటు బొంతు రామ్మోహన్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరో కార్పొరేటర్ సిఎన్ రెడ్డితో సహా 3 పేర్లు అందులో పొందుపరిచినట్టు తెలుస్తా ఉంది. ఈ 3 పేర్లు దాదాపు ఈ 3లో ఒకరు ఖరారయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఎవరికి అనేది మాత్రం ఎవరికి టికెట్ వస్తుందనేది మాత్రం చాలా ఆసక్తికరమైన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ అయినటువంటి జూబ్లీహిల్స్ పై దృష్టి ఫోకస్ పెట్టింది. మొదటి నుంచి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అక్కడ పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల అభిమానాన్ని పొందే విధంగా వివిధ కార్యక్రమాలను అయితే మొదలుపెట్టింది. అక్కడ ప్రత్యేకంగా ఒక నియోజకవర్గానికే ప్రత్యేకంగా ఒక మంత్రిని కూడా మంత్రి వివేక్ ను కూడా ఇన్ఛార్జ్ గా పెట్టడం అంటే ఏ స్థాయిలో అక్కడ ఎన్నిక గెలవాలనే ఒక ప్రణాళిక బద్ధంగా ఎలా పనిచేస్తుందో మనకు తెలుస్తా ఉంది. అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నియోజకవర్గం ఇన్ఛార్జి మంత్రి వివేక్ తో కలిసి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ రోజు కూడా తాజాగా ఎర్రగడ్డలో మైనార్టీ విద్యా సంస్థలను అక్కడి సంబంధిత మంత్రి అడ్ల లక్ష్మణ్ ప్రారంభిస్తే, మరోవైపు ఈ తుమ్మల నాగేశ్వరతో సహా పలువురు మంత్రులు ఇంకో వేరే కార్యక్రమాలకు అక్కడ హాజరవడం జరిగింది. ఇట్లా మంత్రులంతా గతంలో మునుగోడు ఉప ఎన్నికకి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా కేంద్రీకృతమై పనిచేసిందో అదే ఒక దృష్టితో అదే ఒక పనితీరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు మనకు తెలుస్తోంది. మొత్తం మీద గెలిపే లక్ష్యంగా అయితే పట్టుదలగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ కూడా ఇందుకు మరోవైపు పార్టీ పరంగా సంస్థాగతంగా పార్టీ పరంగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.